जय बजरंगबली, जय శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడికి మీకు సమాచారం ఎట్లా వచ్చిందో ఇక్కడ హనుమాన్ చాలీస చదువుతారని మేము లాస్ట్ టైం నాగారంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాగారంలో మా యూత్ అందరు కలిసి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు తెలిసింది 7 వీక్స్ నుంచి కంటిన్యూ అవుతుందని. సో మనం అంకుల్ వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ చేసి సో ఈ వీక్ ఇక్కడ ఈ ట్యూస్డే ఈ వీక్ ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇక్కడ హనుమాన్ చాలీస చేస్తారని చెప్పేసి మీరు అడగనే స్పందించారన్న? స్పందించారు, ఎమ్మటే స్పందించారు మంచిగా. సో ఏం కాదు చేద్దాము ఈ వీక్ ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు రేపటి నుంచి అంటే లైక్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. అందరూ రావడం కూడా జరిగింది. ఇలా ఈ రోజు ఎలా అనిపించింది అన్న మీకు? మాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా యూత్ మా కాలనీ దగ్గర ఇక్కడ ఈస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్ 5 దగ్గర ఇంతమంది అందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా యూత్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి అన్న, మీరు ఈ రోజు చేసిన కార్యక్రమము మళ్ళీ ఇంకొక 100 మందికి తెలుస్తే ఎట్లా చేస్తాం అనుకుంటారు మరి ఇక్కడ కాలనీలో? ఇప్పుడు ఎలా అంటే మా సర్కిళ్లలో ఎలా అంటే ఇప్పుడు నేను ఒక 10 మెంబర్స్ ని, మా ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ అలా ప్రతి ఒక్కరు అందరికి ఇప్పుడు ఈ రోజు రావడంతో ఇప్పుడు మా గ్రూప్లలో మేము అందరం షేర్ చేసుకుంటాం. ఇలా మాత దగ్గరికి ఇలా రావడం జరిగింది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏం చేస్తారు అంటే ఇలా జనాభా రావడం వల్ల వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎక్కడ చేయాలో ఎక్కడ పార్టిసిపేట్ చేయాలో సో వాళ్ళు కూడా ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంత మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల. సో అలా 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 మెల్లగా 100 నుంచి అట్లా మెల్లగా 10 మెంబర్స్ పెరుగుకుంటూ చాలా గట్టిగా అయిపోతాం. హనుమాన్ చాలీస అంటే ప్రజలకు హిందూ సాంప్రదాయం గురించి తెలియజేద్దామంటారు. శ్రీరామ్, ఇది నేను వాట్సాప్ మీడియాలో చూసి హర్ మంగళవార్ కార్యక్రమం ద్వారా హిందూ సంఘటితం చేస్తూ మనం అందరం ఐకమత్యాన్ని పెంచుకుంటామన్న మెసేజ్ చూసి 2-3 వారాలుగా అనుకుంటూ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభము మనందరి సంఘటన కావడానికి. వాస్తవంగా మన సంఘటితం అనేది మరుగున పడి ఉంటుంది. సంఘటితమే లేకపోతే ఈ పాటికి వ్యవస్థ చాలా మారిపోయేది. మా వ్యవస్థలో అనగడొక్కి పడేవారం ఉంది. హిందువులలో సంఘటితం ఉంది, కానీ ఆ సంఘటితం అనే మరుగున పడి ఉంటుంది. దాన్ని చైతన్యవంతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. సో ఈ కార్యక్రమాల ద్వారా మనం శక్తివంతంగా ఉండి ఏ పరిణామాలు జరిగినా వాటిని మనము ఎదుర్కొనే విధంగా ఉండడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఇందు మూలంగా నేను చాలాసార్లు ఆలోచిస్తుంటాను, మనము డైరెక్ట్ అటాక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడే రోజువారీ దినచర్యల్లో బొట్టు పూజ ఉన్న దగ్గర మాత్రమే కొనడము తినడం అలవాటు చేసుకుంటే సగం వాళ్ళని మనం నిర్మించిన వాళ్ళ అవుతాము. ఇది ఒక్కటి అందరు అలవాటు చేసుకోండి. ఎక్కడైతే బొట్టు ఉంటుందో ఎక్కడైతే పూజ ఉంటుందో అక్కడే తినండి, అక్కడే కొనండి. ఇది అలవాటు చేసుకుంటూ 10 మందికి ఇది ప్రచారం చేస్తూ దీన్ని బాగా పెంపొందిస్తే చాలా మార్పులు జరుగుతాయి అనేది నా ఒక్క ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవరీబడి. అన్న, ఈ రోజు జరిగిన కార్యక్రమంలో చాలా మంది రావడం జరిగింది. నాకు కొన్ని మెయిల్లో కొన్ని వాట్సాప్ లో కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే మీరు ముస్లిం వాళ్ళకి అపోజిట్ పోతుర్రా అని చెప్పేసి కొన్ని మెసేజ్లు రావడం జరిగింది. లాస్ట్ వీక్ పెట్టాను, చాలా వైరల్ అయింది. అది చాలా అంటే చాలా వైరల్ అయింది, ఎక్కడెక్కడో వెళ్ళింది. చాలా మంది కూడా మెసేజ్ ఎలా పెడుతుర్రా అంటే ముస్లింకు అపోజిట్ పోతుర్రా, మీ జనతా పార్టీ మీ బీజేపీ పార్టీ అని చెప్పేసి కామెంట్లు రావడం జరిగింది. ప్రత్యేకంగా స్పెషల్ గా వాట్సాప్ లో స్టేటస్ లో పంపిస్తున్నారు. దానికి నేనైతే ప్రజలందరికీ చెప్తున్నాను, ఇది పార్టీకి ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ప్రజలారా, ఈ మీడియాలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది పార్టీకి ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మా వృత్తి అంటే ప్రతి ఒక్క కులానికి ఒక వృత్తి ఉంటది. అలాంటి హిందూ తత్వానికి మేము ముందటికి పోతున్నాము. మా భావితరాల ముందు వాళ్ళకు, మా మన్మలకు కానీ, మా కొడుకులకు కానీ, కొడుకు పిల్లలకు కానీ హిందూ సాంప్రదాయం తీసుకొచ్చారు మా ఫాదర్స్ అని చెప్పి చెప్పుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఏ మతానికి వ్యతిరేకించినట్టు కాదు. ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. నాకు కమ్సే కమ్ ఒక 100-150 మంది మెసేజ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రహించాలి. మీరు ఎలా అయితే ముస్లిం వాళ్ళు మన శుక్రవారం రోజు పోయి 1కి పూజ చేస్తున్నారో, మేము గిట్ట మంగళవారం 7 గంటలకు పోయి హనుమాన్ చాలీస చదువుదామని చెప్పేసి ఒక నిర్ణయం మీదకి వచ్చాం. అంతేగాని ఎవరి మీద కక్షలు కాదు, ఎవరి మీద విమర్శలు కాదు. ఇది ఒక్కటి చాలా మంది అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నా అంటే న్యూస్ వదిలిపెట్టేసి
ఈ దేవుని పూజలు చేసుకుంటున్నాం అని కొందరు పెట్టారు. న్యూస్ వదలడం లేదు. ఆ న్యూస్ లోనే ప్రతి ఒక్కరికి మా వీలైనంత వరకు నేను మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో పోతున్నాను. మీ గుళ్ళకి రమ్మంటే గిట్ట నేను వస్తాను, కానీ అలా మాత్రం మెసేజ్ పెట్టకండి దయచేసి. మనం అందరం సమానమే, భారతీయులు అందరం సమానమే. ఒక విదేశీకి పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అంటే హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినావు అంటారు. అదే మన హైదరాబాద్ లో ఉన్నవాడు నువ్వు హిందువా ముస్లిమా అంటే నేను ముస్లిం, నేను జై భారత్ అనను అంటారు. మళ్ళీ అక్కడ పోతే మాత్రం ఎయిర్పోర్ట్ లో నేను హిందుస్థాన్ నుంచి వచ్చినా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాడు. ఏ దేశం నుంచి వచ్చినావు అంటే ఇట్లుంది మన దేశ పరిస్థితి. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ రోజు కార్యక్రమానికి హర్మంగల్ హనుమాన్ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ, హిందూ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని అసలు ఎందుకు స్టార్ట్ చేయాలా అంటే ఆలోచన ఎట్లా వచ్చింది అంటే మన హిందువులలో ఐక్యత గురించి ఈ హర్మంగల్ ప్రతి మంగళవారం ఒకరోజు గుడికి రావాలనే ఆలోచన మనం సోషల్ మీడియా ద్వారా విన్నాం. అయితే ఆచరణలో పెట్టాలంటే అందరూ కలిసి రావాలా. ఒక టైం నిర్ణయం చేసుకున్నాము. టైం నిర్ణయం చేసుకొని ఒక సంస్థ, ఒక సేవ చేయడానికి శివాజీ సేవా సంస్థ అని ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. దానిలో ఒక శివాజీ విగ్రహాన్ని పెట్టి మన హిందూ ధర్మాన్ని ముందడి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన. అట్లే హర్మంగల్ మా సోదరులందరూ కలిసినప్పుడు ఈ మంగళవారం కార్యక్రమాన్ని ముందడి తీసుకెళ్దామని మన కొండలరెడ్డి గారు, మన నరేష్ గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల ముందడి పోదాం, అందరినీ ఒక తాటికి తీసుకొద్దాం అని మన రామాలయంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 12 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 150 మంది రైతు. సో ఇది ఇంకా పెరగాలని మన హిందువులు మనం ముఖ్యంగా మన ఐక్యత మనం చూసినాం. బంగ్లాదేశ్ లో చూసినాం, మొత్తం హిందువులే ఉండే ఒకప్పుడు, అంటే ఎక్కువ జనాభా హిందువులదే ఉండే, తగ్గి 8% అయింది. ఈరోజు 8% ఉన్నారు. అక్కడ జరిగిన మొన్న కల్లోలం ఏం జరిగింది, కేవలం హిందువుల మీద టార్గెట్ చేసి మొత్తం అక్కడ ఉన్న ఆస్తులను అన్నిటినీ లాక్కొని బయటికి పంపించారు. అంటే ఈ రోజు కూడా మన భారతదేశంలో అదే జరగబోతుంది. ఎట్లా జరుగుతుంది అంటే అందరూ వాళ్ళ జనాభా పెరిగిపోవడం వల్ల వాళ్ళ ఐక్యత, వాళ్ళ యూనిటీ పెరిగి వాళ్ళు అక్కడ కులం మతం ఏది చూడట్లేదు. బొట్టుందా, మొలదారం ఉందా అంతే. మనం వీళ్ళు కుమటోళ్ళ, ఎస్సీఆ, రెడ్డియా అని చూడట్లేదు. కేవలం హిందూస్ నే టార్గెట్ చేస్తున్నారు. సో వాటినన్నిటిని అరికట్టాలంటే మనం అందరం ఐక్యతగా ఉండాలి. ఐక్యత ఎప్పుడు జరుగుతుంది? అందరం ఒక దగ్గర ఒక కలిసినప్పుడే అది ఐక్యత జరుగుతుంది. వాటిని అరికట్టడానికి మనం ఈ హనుమాన్ చాలీసా అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అందరూ ఈ కార్యక్రమాన్ని ఒక్కరు కాకుండా అందరూ ప్రతి ఒక్కరు 10 మందికి చేరవేసి ఇంకా ఈ సంఖ్యని యూనిటీ పెంచాలి. యూనిటీ పెంచితేనే మన ఐక్యత పెరుగుతుంది అని ఈ విధంగా మనం అభిప్రాయం. అంటే మన మీద ఏది జరిగినా, మన హిందువుల మీద ఏది జరిగినా అందరూ సంఘటితమై రావాలి. ఆ యూనిటీ కోసమే ఈ ప్రయత్నం. అంటే అందరూ వస్తే ఎవ్వరు ఏం చేయలేరు. నిన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడ మౌలాలీలో. ఎందుకు జరిగింది అంటే అక్కడ మెయిన్ గా ముస్లిమ్స్ ఉన్న ఏరియాలనే మార్చ్ పాస్ట్ చేసింది. ఆడ చూసిన ఒక్కొక్కరు దండ పట్టుకొని పోతుంటే ఒక్కొక్కరి ఫేస్ లో చూస్తే ఒక ఆనందం, మన హిందువులలో ఆనందం చాలా మంది చూసినాం. అరే మనం కూడా ఒక యూనిటీ జరుగుతుంది, యూనిటీ కావాలి. ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు సపరేట్, అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం. ఓన్లీ మన హిందువుల యూనిటీ అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు అన్న ఆ ధీమా రావాలి. వస్తుంది మెల్లిమెల్లిగా. నిన్న కూడా మొన్నటి కార్యక్రమంలో చాలా చాలా బాగా అనిపించింది. చాలా మంది బస్సులో పోతుంటే అరే వీళ్ళు ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఈ విధంగా ఇంకా అభివృద్ధి చెందాలా. ఇంకా మన వంతు పాత్ర శ్రీ గారు చెప్పినట్టు నేను సైతం ప్రపంచపుటాగ్నికలకు సమిధనొక్కటి దారపోసానన్నట్టు మనం కూడా ఈ నాగారంలో ఈ కార్యక్రమానికి మన వంతు అంటే మనం ఒక సమిధనం. ఎందుకంటే మనం తర్వాత మన తరాలకి, మన భావి తరాలకి ఆస్తుల్ని అవన్నీ అందజేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నామో అవి వాళ్ళకు కరెక్ట్ గా అందాలంటే మన
ఈ సనాతన ధర్మాన్ని ఈ విలువలను కాపాడుకుంటూ యూనిటీగా ఉంటేనే వాళ్ళకు మిగతావన్నీ అందించగలుగుతాం అనేది నా జై హింద్. రామదూత అతులిత బలధామ అంజలి పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి అతి నివార సమకే సంగి కాంచన వరణ విరాజ సువేత ఆనన కుండల కుంచిత కేత ఆదవజ్ర అరుద్వజాభిరాజై కాందే మూత జనే పూజాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప. ఈరోజు హిందూ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం హర్ మంగళవారం హనుమాన్ చాలీస పఠనం చేయడము. అందులో భాగంగా మన నాగారము హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ మన ఈస్ట్ గాంధీనగర్లోని రోడ్ నెంబర్ 5లో దుర్గామాత బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత పూజలో ఈ కార్యక్రమము ఈరోజు హనుమాన్ పట్టణం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నందుకు ఇవి నిర్వాహకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సనాతన ధర్మం అనేది మనము ఇంతకుముందు కొండలరెడ్డి గారు చెప్పినట్టు మన హిందువులలో కూడా ఏకత్వం ఉండాలి. ఆ ఏకత్వం కూడా ఆ పార్టీల పరంగా పోతుంది కాబట్టి ఆ పార్టీల పక్కన పెట్టేసి ఓన్లీ మనము హిందుత్వం గురించే మాట్లాడుకోవడం మనం ముఖ్యం. ఎందుకంటే పార్టీల పరంగా పోతే హిందుత్వం అనేది ఎక్కడిదక్కడ డివైడ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనము బేస్ చేసుకోకుండా ఈ ఈ హనుమాన్ చాలీస పఠనం తోటి మనం హిందుత్వాన్ని మరియు ఇంకా పెంచుకోవడానికి మనం కృషి చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా సూచన సలహా ఏంటంటే, మన హిందుత్వమే కానీ మన హిందుత్వ ధర్మం అనేది కానీ మనం పెంపొంచుకోవాలంటే ఫస్ట్ మనం గుడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ గుడి అనేది లేకపోతే మాత్రం మనం ఏకత్వం రాదు, భక్తి రాదు, మన హిందుత్వాన్ని పెంపొందించడానికి మాత్రం వీలు కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి హిందువు కూడా నా చాలా చిన్న సలహా. ఎందుకంటే మనము హిందుత్వం పెంపొందించుకోవాలంటే ఫస్ట్ మనం గుళ్ళను డెవలప్ చేసుకోవాలి. ఆ గుళ్ళను డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ప్రతి ఒక్కరం కానీ ప్రతి వారం ఏదో ఒక వారం డైలీ కాకుండా ఏదో ఒక వారం ఏదో గుడికి వెళ్ళి ఆ గుడిని డెవలప్ ఎట్లా చేసుకోవాలి ఏం కథ అని చెప్పి కొద్దిగా మనం ఏ గుడి డెవలప్ కావాలన్నా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటుంది, ఆ నిర్వహణ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మన వంతు కూడా సాయం చేసుకుంటూ ప్రతి గుడిని డెవలప్ చేసుకుంటూ పోతా ఉంటే మన హిందుత్వం కూడా పెరుగుతుందని చెప్పి నా ఆలోచన. ధన్యవాదాలు. జై శ్రీరామ్. जय बोलो दुर्गा माता की जय. जय बोलो दुर्गा माता की जय. जय बोलो हनुमान भगवान की जय. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బజరంగ్ యూత్ అసోసియేషన్ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న వినాయక చవితి సంబరాలు కూడా సెలబ్రేషన్ కూడా చాలా బాగా చేశారు. మరియు దుర్గామాత అమ్మవారి సెలబ్రేషన్ కూడా బాగా చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ముందు భారతమాత బిడ్డలం, మనకు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి చేయాలని కోరుకుంటున్నాను. మన హిందూ సనాతన ధర్మం గురించే మనం ఈ పని చేస్తున్నాము. అంతేగాని మనం వేరే మతం వాళ్ళను కానీ వేరే వాళ్ళను మనం కించపరచడానికి కాదు, అవమానించడానికి కాదు. మన హిందూ సనాతన ధర్మం రక్షణ గురించే మనం చేస్తున్నాము. భవిష్యత్తులో మన పిల్లల గురించి మనం కష్టపడుతున్నాము. కాబట్టి ఇది వేరే విధంగా ఎవరు ఆలోచించవద్దు. దీన్ని ఇంకా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. అన్న లాస్ట్ వీక్ పాతూరు హనుమాన్ మందిర్ దగ్గర పెట్టారు, మరి ఇక్కడ ఈ రోజు కార్యక్రమం ఇక్కడ పెట్టారు ఏంటన్నా? ఈ రోజు అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్లేస్ లో వెళ్దామని ఒక్కొక్క ప్లేస్ లో జరుపుకుంటూ హనుమాన్ చాలీసాను ఇంకా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం.
ఈ విధంగా అంటే ఈ రోజు అంటే మొన్నటి మంగళవారానికి ఈ మంగళవారానికి ఈ రోజు స్ట్రెంత్ పెరిగింది. ఇంకా స్ట్రెంత్ పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు వెళ్ళి ఇప్పుడు 150 రీచ్ అయినట్టు ఈ రోజు. ఇంకా కూడా 200 వరకు నెక్స్ట్ వీక్ 200 వరకు చేద్దామని మా కోరిక. అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఆ పాతులతో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సమాచారం ఇచ్చారా, లేకపోతే మీరు సొంతంగా మీరు లే, లే. ప్రయత్నించడం జరిగింది? ఈ బజరంగ్ వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు, అక్కడ జరుగుతుంది, మా దగ్గర కూడా ఒక మంగళవారం చేయాలని వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. బజరంగ అంటే ఏ కాలనీ వాళ్ళు? ఇది ఈ బజరంగ్ అసోసియేషన్ యూత్, బజరంగ్ యూత్ అసోసియేషన్, ఈస్ట్ గాంధీనగర్. అంటే వాళ్ళ సమాచారంతో మీరు ఇక్కడ వాళ్ళ రావడం సమాచారంతో జరిగిందా? ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు. వాళ్ళు ఉన్నారా అన్న? అమ్మ దుర్గా భవానీ మాతాకి, దుర్గా భవానీ మాతాకి జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. జై శ్రీరామ్ అంటారు, జై బజరంగ బలి అంటారు. జై భారత్ మాత అనగానే బీజేపీ సైడ్ ఎందుకు వెళ్ళిపోతారు అన్న? అదొక పార్టీకి అంటగట్టడం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ విధంగా చేయకూడదు. అందరికీ దేవుడే, పార్టీలకు సంబంధం లేకుండా మన అందరం కూడా సనాతన ధర్మ రక్షణ కొరకై హిందువులమంతా ఒక్క తాటి మీదకి రావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏదో భరతమాత అనే వరకు వీరు బీజేపీ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం అందరం కూడా ప్రతి వారం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వాయిస్ మెసేజ్ సౌండ్ గిట్ట బాగా వస్తుందని కోరుకుంటున్నాం అన్న. మన సనాతన ధర్మ రక్షణ కొరకు మనం అందరం ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. అయితే మన సనాతన ధర్మం కాపాడుకోవాలంటే మనమే కాపాడుకోవాలి, మనకెవరో వచ్చి కాపాడరు. మనం హిందువులమంతా ఒకటై మన ధర్మాన్ని కాపాడుకుంటే మన దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. కావున అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఇంకా ముందు అనేక చోట్ల చేసుకుంటూ మనం ఈ 100 మంది నుంచి 200 మంది 300 మందికి ఇలా వెళ్ళిపోవాలి అందరం కూడా అని కోరుకుంటున్నాను. మనకు నాకు 4 బంగ్లాలు ఉన్నాయి, నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఎవరితో నాకేం పని లేదు అనుకుంటే కాదు. మనమంతా ఏకతాటి మీద ఉన్నప్పుడే మనం రక్షింపబడతాం. మనం జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం ఇక్కడక్కడ. మొన్న జరిగిన బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు అయితే అనేక వీడియోలు సోషల్ మీడియా ద్వారా కూడా చూసినాం. దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం? మనం కనుక ఈ విధంగా ఐక్యమత్యం లేకుండా పలచబడిపోయినట్టయితే మనకు రాబో కాలంలో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. కావున హిందువులమందరం కూడా ఒక తాటి మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. మనం మధ్యాహ్న సమయంలో ఇతర మతస్థులు ఎవరైనా మా సోదరులే వాళ్ళు కూడా వాళ్ళ ధర్మం కోసం వాళ్ళ చేతిలో ఎట్లాంటి పని ఉన్నా, ఎంత డబ్బు వచ్చేది ఉన్నా ఆ సమయంలో వాళ్ళు షట్టర్ బంద్ చేసుకొని వాళ్ళ ధర్మ రక్షణ కొరకు కానీ వాళ్ళ ఐక్యమత్యం కోసం కానీ వాళ్ళు ఎలాగ వెళ్తున్నారో, వాళ్ళ ధర్మాన్ని ఎలా కాపాడుకుంటున్నారో మనం కూడా అందరం అదే విధంగా ఒక్క తాటి మీదకి వచ్చి మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకూడదు, ఇంతయి వటుడింతయి అన్నట్టుగా ఎదిగిపోతూ ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భవానీ మాతాకి జై, భవానీ మాతాకి జై శ్రీరామ్. భవాని శరణం 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 భవాని శరణం భగవతి శరణం భవాని శరణం 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 దుర్గమ్మ భవాని శరణం భవాని శరణం 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 దుర్గమ్మ. దేవిని మించిన దైవము లేదని, దైవము లేదని దేవించడమో దుర్గమ్మ, దేవించడమో దుర్గమ్మ, బ్రోము తల్లి భవభయహారిణి దుర్గమ్మ, భగవతి శరణం భవాని శరణం 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 దుర్గమ్మ, అనుదినము నిన్ను మధ్యలో తలచి,
అర్పించెదము దుర్గమ్మ అర్పించెదము దుర్గమ్మ ఆదిశక్తి స్వరూపిణి నీవు ఆదరించు మా దుర్గమ్మ ఆదరించు